కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథం 22వ అధ్యాయము 21 నుంచి 30 వచనాలు. ఈ వాక్య భాగంలో దేవుని యొక్క వాగ్దానాలు మరియు దాని వెనక దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి దేమానీయుడైనటువంటి ఎలీఫజ్ యోబుతో హితోపదేశం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే 21వ వచనంలో ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం చేయడం వలన మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంటే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం, ప్రార్థించడం, ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం చేయడం, వ్యక్తిగత అనుబంధం, వ్యక్తిగత సన్నిహితం అనేది మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయడం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శాసనాలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మనం తోచా తప్పకుండా మనం అనుసరించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. మూడోది, సర్వశక్తిని వైపు మనం తిరగాలి. అంటే మనము పశ్చాత్తాపడి దేవుని వద్దకు తిరిగి రావాలి. దేవుని సువార్త విని అంగీకరించి విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు మనం ఆశీర్వాదాన్ని చూస్తాం. మన ఆత్మీయమైన జీవితంలో దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలంటే 1 ఆయనతో సహవాసం చేయడం, 2 ఆయన ఉపదేశాన్ని అవలంబించాలి, 3 సర్వశక్తుని దేవుని వైపు మనం తిరిగి ఆయన వద్దకు వచ్చేవారిగా ఉండాలి. అలా రావడం వల్ల ఏంటి ప్రయోజనం? 1, మనకు మేలు కలుగుతుంది, 2 మనం అభివృద్ధి పొందుతాం, 3 సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు, 4 నువ్వు ఆనందిస్తావు, దేవుని ముఖాన్ని చూస్తావు, 5 దేవుని ద్వారా నీకు సమాధానం కలుగుతుంది, 6 ఆయన నీ మీద ప్రకాశిస్తాడు, 7 ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ పాపం నుండి విమోచిస్తాడు. కాబట్టి దేవునితో కలిగి ఉండాల్సినటువంటి వాటిని కలిగి ఉన్నప్పుడు దేవుని నుండి మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు ప్రభా. మేమందరూ వాక్యానుసారంగా జీవిస్తూ తద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందలాగున ఆశీర్వదించి మీరు వారిని తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు నామమున అడిగిన తండ్రి, ఆమేన్.